దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ దినం కూడా మరొక మారు దేవాది దేవుని సముఖానికి రావడానికి ప్రభు చూపిన ఈ మహాకృపను బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అందరం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయంత్రం సమయంలో మరొక మారు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యమును బోధించడానికి నాయన, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి ప్రభువా మీరు మాకందరికీ చూపిన మహాభాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఇలాగున ప్రతి దినం, ప్రతి సాయంకాలం, ప్రతి చల్లపూట, ఆనాడు ఏదేనులో ప్రతి చల్లపూట ప్రభువా నీవు దిగి వచ్చి నాయన స్తోత్రాలు. మరి ఆదాములతో అవ్వలతో మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. అదే రీతిగా ఈ సాయంత్రం సమయంలో, ఈ చల్లని వేళలో నాయన అయ్యా మా మధ్యకు కూడా నీ సన్నిధిని ప్రతి దినము మీరు అనుగ్రహిస్తూ, నీ వాక్యమును ప్రతి దినము మా యొద్దకు పంపిస్తూ ప్రభువా అయ్యా అనేక సంగతులు మాతో ముచ్చటించుచున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ రాత్రికాల సమయములో మరొక మారు మేము నీ సముఖంలోకి వచ్చి ఉండగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి, నాతోనే మాట్లాడండి, మాతోనే మాట్లాడండి. వాక్యము మేము గ్రహించున్నట్లుగా, స్పష్టముగా మాకు అర్థమగునట్లుగా, సూటిగా మా హృదయ అంతరంగాలలోకి దూసుకుపోయేటట్లుగా నాయనా స్తోత్రాలు, నీ కృప మాకు అనుగ్రహించండి. లోపల నాటబడ్డానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో విన్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేసి నడిపించమని ప్రభువా నీ దాసుని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీరు అభిషేకించి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మీ అందరికీ ప్రభు పేరిట నా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందు మనం ఆనవాయితీగా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనకున్న ఆనవాయితీ ప్రకారం ముందు జరిగిన వాక్య ధ్యానాన్ని కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకొని దాని తర్వాత మనం ఈ దినపు ధ్యానంలోకి మనం వెళుతున్నాం. ఇది మనకు ఆనవాయితీగా వస్తుంది. పోయిన వాక్య ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఒకసారి మీకు జ్ఞాపకపరిచి నేను ముందుకు వెళ్తాను. దేవుని దృష్టిలో న్యాయం అనేది ఎంత విలువైనదిగా ఉన్నదో దేవుడు గడిచిన వాక్య ధ్యానంలో మనతో మాట్లాడాడు. అంటే న్యాయం అనే విషయంలో దేవుని దృక్పథం ఎంత ఘనంగా ఉందో మనం చూసాం. సొలొమోను, అయ్యా నీ ప్రజలకు నేను న్యాయం చేయాలనుకుంటున్నాను, నీ ప్రజలకు నేను న్యాయం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ న్యాయాన్యాయాలను గ్రహించే జ్ఞానం నాకు కావాలని అడిగినప్పుడు దేవుడు సంబరపడి మహాసంతోషంతో నీ మనవి నాకు అనుకూలమైందని చెప్పి అద్భుతంగా మరి న్యాయములను గ్రహించడానికి దైవ జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించిన విషయాన్ని మనం చూసాం. ఉత్తమమైన దాన్ని అతడు దేవుని యొద్ద అడిగాడు కాబట్టి అతడు అడగకపోయిన ఐశ్వర్యాన్ని, ధనఘనతలను, మంచి పేరును సొలొమోనుకి దేవుడు కలగజేశాడు. సొలొమోను ఇంతకీ ఏ జ్ఞానం అడిగాడు? దేనికోసం అని ఆ జ్ఞానాన్ని అడిగాడు? కోటలు కట్టుకోవడానికో, లేకపోతే మంచి వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించడానికో, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో నెగ్గడానికో,
లేకపోతే ప్రతి ఏటా సంవత్సరం అంతా చదవంగానే ఆఖరికి వచ్చేసరికి యాకోబు రాసిన పత్రికలో జ్ఞానం కొదువుగా ఉంటే అడగమన్నావయ్యా, ధారాళంగా ఇస్తానన్నావయ్యా అని పరీక్షలు రాసే జ్ఞానం కోసం అడిగింది సొలొమోను. సొలొమోను ఏ జ్ఞానం కావాలని అడిగాడంటే, న్యాయము ఎట్టిదైనది, నేను గ్రహించే జ్ఞానం నాకు కావాలి అన్నాడు. నేను నా బ్రతుకులో నా ప్రజలకు న్యాయం చేయాలి, నా జీవితాన్ని న్యాయవంతంగా నడిపించుకోవాలి, అందుకు నాకు జ్ఞానం కావాలని అడిగాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో న్యాయాన్ని మనం అడిగితే దేవుడు, ఆ న్యాయాన్ని గ్రహించడానికి జ్ఞానం అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకు కూడా ఆ జ్ఞానాన్ని అనుగ్రహించువాడై అన్నాడు. ప్రియులారా, ఈ దినం నిన్నటి దినాన మనం బోధించుకున్నాం. ఏమనంటే, ఏ విషయాల్లో మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనం యోబు వలె న్యాయవంతులుగా దేవుని చేత యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టు అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి, యోబు న్యాయవంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగా దేవుని దృష్టిలో మనము కూడా ఒక న్యాయవంతులుగా మనం జీవించాలంటే ఏ విషయాల్లో మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలో ఈ దినం మనం ధ్యానించుకుందామనే విషయాన్ని గడిచిన రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. ఈ దినం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చదువుకున్న తర్వాత ఈ ధ్యానంలో ముందుకు సాగుదాం. ఆదికాండం 30వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఆదికాండము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 30వ అధ్యాయము 33వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. చాలండి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ఈ వాక్యంలో ఒక ఆత్మీయమైన కోణంలోకి మనం వెళదాం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు, ఎస్, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వచనాల్లో ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట ఏముంది తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి వాని క్రియల చొప్పున నేను జీతము సిద్ధపరుచుకొని వస్తున్నాను అని చెబుతూ అక్కడ కొన్ని హెచ్చరికలు చెప్పాడు. అక్కడ మనకు జీతాన్ని తీసుకొని ప్రభువు వస్తున్నాడు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అంటే భూమి మీద ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, లేక ఒక దేవుని సేవకునిగా నీవు చేసినటువంటి ఈ నీ విశ్వాస జీవితం అంతటిని బట్టి దేవుడు న్యాయంగా నీకు ప్రతిఫలం ఇవ్వాలని, జీతం ఇవ్వాలని యోచించుచున్నాడు. ప్రభువు వచ్చినప్పుడు
ఆ జీతమును ప్రభు యొద్ద నుండి మనం పొందుకుంటామనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తా ఉంది. లేదా మనం ప్రభు సముఖానికి వెళ్ళిపోయినప్పుడు, ఈ జీవితాన్ని చాలించిన తర్వాత దేవుని సన్నిధిలో నిలబడే సమయంలో ప్రభు యొద్ద నుండి ఆ జీతాన్ని మనం పుచ్చుకొనవలసిన వారుగా ఉన్నాము. ప్రభు తన జీతాన్ని మనకిచ్చే వేళలో ఆ జీతము దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? ప్రభువు నీకు నాకు రేపు పరలోకంలో ఇవ్వబోతున్నటువంటి జీతము దేన్ని ఆధారపడి ఉంటుందో తెలుసా? ఈ వాక్యంలో చెప్పబడి ఉంది, నేను చదువుతా. ఇక మీదట నాకు రావలసిన జీతమును, నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చునప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. అంటే నువ్వెంత న్యాయంగా ప్రవర్తించావు అన్నదే సాక్ష్యంగా తీసుకొని దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడంట. మీకు అర్థమైందా ఈ విషయం? నువ్వు భూమి మీద ఒక విశ్వాసిగా, లేక ఒక దేవుని సేవకుడిగా, లేక ఒక దేవుని బిడ్డగా నువ్వు భూమి మీద చేసిన జీవితం, దాని తాలూకు జీతాన్ని ప్రభువు నీకు ఇచ్చేటప్పుడు దేన్ని అనుసరించి ఆ జీతాన్ని ఇస్తాడయ్యా అంటే, నీ న్యాయ ప్రవర్తననే ఆధారంగా చేసుకొని, నీ న్యాయ ప్రవర్తననే ఒక సాక్ష్యంగా చేసుకొని దేవుడు అంట ఆ జీతాన్ని నీకు ఇస్తాడంట. కాబట్టి నీవు భూమి మీద జీవించే జీవితం న్యాయాన్ని అనుసరించి ఉండాలి. ఎందుకంటే నీ న్యాయ ప్రవర్తనయే రేపు దేవుని ఎదుట నీకు సాక్ష్యం అవ్వబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం, ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ప్రజలు ఎలాగున్నారు, భూమి మీద పరిస్థితి ఎలాగుంది, ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుచుందురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. ప్రసంగి మహాజ్ఞాని సూర్యుని కింద భూమి మీద నరులలో జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియలను చూశాడంట. బాధింపబడుతున్న వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నారంట. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడునూ లేకపోయెను. అంటే ప్రస్తుతం భూమి మీద ఉన్న పరిస్థితి ఎలాగుందంటే, బలవంతులైన వారు బలహీనులకు అన్యాయం చేసే పరిస్థితులు భూమి మీద ఎక్కడ చూసినా కనబడుతున్నాయని మహాజ్ఞాని చెప్తున్నాడు. బలవంతులంట బలహీనులని చాలా అన్యాయం చేస్తున్నారంట. అవును, ధనబలం ఉన్నవాళ్ళు ధనబలం లేని వారిని, అధికార బలం ఉన్నవాళ్ళు అధికార బలం లేని వారిని,
ఈ రకంగా బలవంతులైన వారు బలహీనులను అన్యాయం చేస్తున్న విషయాన్ని ప్రసంగి గ్రంథం చెప్తా ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన అలాగుంది. కానీ ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? వారిలో నుండి మనం వేరై, అంటే వారి వలె మనం ఇతరులను అన్యాయము చేసేవారిగా, బాధించేవారిగా ఉండకుండా వేరైపోయి న్యాయ ప్రవర్తనను అనుసరించే వారిగా జీవించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వాక్య భాగమును మనం పరిశీలన చేద్దాం. శాంతవర్తనము వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచు వాడెవడునూ శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తిస్తున్నది. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలె మధ్యాహ్న కాలమున కాలు జారి పడుతున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె మేమున్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖారావం చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించుటలేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది. ఈ వాక్యాలను గమనించారా? వారంట న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారంట, వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారంట, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నారంట. కానీ ఇవేవి వాళ్లకు దొరకట్లేదంట. కారణం ఏంటో తెలుసా? ఆ పైన వాక్యంలో ప్రభు వారిని గురించి చెప్పుకుంటా, చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చి ఒక మాట అన్నాడు, వారి నడవడులలో న్యాయము కనబడరు. ఆయనంట వారిని చూసినప్పుడు వారి నడవడుల్లో ఏం కనబడలేదు? ఆయనకి న్యాయం కనబడలేదంట. అందుకని ఎవరి నడవడులలో అయితే న్యాయం కనబడలేదో దేవునికి, వారందరి జీవితాల్లో వారు న్యాయం కొరకు కనిపెట్టినా వారికి అది దొరకకుండా ఉంటుందంట. వెలుగు కొరకు కనిపెడుతున్నా దొరకకుండా ఉందంట. ప్రకాశం కొరకు కనిపెడుతున్నా అది దొరకకుండా ఉందంట. వాళ్ళ స్థితిని గురించి అక్కడ వాళ్ళు వివరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? వారి నడవడులలో న్యాయం కనబట్ల దేవునికి. అందుకే వారికి న్యాయం దూరం అయిపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్నటి రాత్రికాల సమయంలో నేను ఒక మాట పదే చెప్పి ముగించాను. అదేంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం కావాలి అని అడుగుతారే కానీ తామెంతవరకు న్యాయంగా బ్రతుకుతున్నామా అని ఆలోచించేవాళ్ళు లేరు. మనం న్యాయంగా జీవించాలని అనుకోం కానీ మనకు మాత్రం న్యాయం కావాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఇది ఎంతవరకు న్యాయసమ్మతమైనది ఆలోచించుకోవాలని గడిచిన వాక్య ధ్యానంలోనే నేను హెచ్చరించడం జరిగింది. దేవుని వాక్యంలో
వాళ్ళకెందుకు న్యాయం దొరకటం లేదు, వాళ్ళకెందుకు న్యాయం జరగటం లేదు? న్యాయం కొరకు కనిపెడుతున్నాం కానీ అది మాకు దూరంగా ఉందంటున్నాడు. ఎందుకు దూరం అయిపోయింది? దేవుడు ఎందుకు వారి జీవితంలో న్యాయం చేయటం లేదు? ఆ పైన వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు వారిని చూచినప్పుడు వారి నడవడులలో న్యాయం కనబడలా. నీవు అన్యాయాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటూ నువ్వు ఇతరులకు అన్యాయం చేసే జీవితాన్ని కలిగి ఉంటే నాకు దేవుడు న్యాయం చేయాలి అంటే దేవుడు ఎలా చేస్తాడు న్యాయం? నీకు నీ జీవితంలో దేవుడికి న్యాయ ప్రవర్తన కనబడటం లేదే. నీ నడవడులలో దేవునికి న్యాయం కనబడినప్పుడు నీకు దేవుడు న్యాయం ఎలా జరిగిస్తాడని అనుకుంటున్నావు? దేవుడు అన్యాయస్తులకు న్యాయం చేసేవాడా, లేకపోతే న్యాయ ప్రవర్తన కలిగిన వాళ్ళకి న్యాయాన్ని జరిగించేవాడా? అన్యాయాన్ని సమర్థించేవాడు కాదుగా దేవుడు. అందుకే మనము న్యాయంగా జీవించడానికి కోరుకోవాలి. న్యాయ ప్రవర్తన మనకు సాక్ష్యం. మన న్యాయ ప్రవర్తనయే మనకు మన దగ్గర నుండి దేవునికి సాక్ష్యం చెప్పింది. కాబట్టి నీవు న్యాయాన్ని అనుసరించి నడుచుకోవటం నీకు చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు అన్యాయంగా జీవిస్తే దేవుడు కూడా నీకు న్యాయాన్ని జరిగించలేడు. కానీ నువ్వు అన్యాయపు క్రియలను విసర్జిస్తే దేవుని న్యాయం ఎట్టిదైనది గ్రహించి ఆ న్యాయాన్ని అనుసరించి నువ్వు జీవిస్తే, ఆ న్యాయ విధులను నువ్వు అర్థం చేసుకొని వాటి ప్రకారం నీ జీవితాన్ని నడిపించుకుంటే, నీ నడవడులలో దేవునికి న్యాయం కనబడినప్పుడు తప్పక నీకు న్యాయాన్ని జరిగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా 59:8 ప్రకారం వారి నడవడులలో ఏం కనబడలేదు? ఆయనకి న్యాయం కనబడలేదు. ఈరోజు మీ ఎదుట కొన్ని విషయాలు మన నడవడికి చెందినటువంటి విషయాలు, అంటే ఏ విషయాల్లో మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి, మన నడవడిలో ఏ విషయాల్లో మనం న్యాయం అనుసరించి మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి అనే విషయాన్ని, కొన్ని విషయాలను మీ ముందు పెడతాను. రేపు ప్రభు చిత్తం మీద మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, మన నడవడులలో, మన వైఖరిలో, మన ప్రవర్తనలో దేవునికి ఏం కనబడాలి? న్యాయం కనబడాలనుకున్నాం కదా. అంటే ఏంటి? ఏ విషయాల్లో మనం ఏ విధంగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి అనే దానిలో భాగంగా మొదటగా నీ నడవడులో అనే భాగాన్ని తీసుకొని దానిలో కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. మొదటిది, నీ మాటల్లో న్యాయం ఉండాలి. నోరు నాకుంది కదా, నాలుకుంది కదా, మాట వచ్చు కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదండి. చాలాసార్లు మన నోటి మాటల్లో న్యాయం ఉండదు. నీ నోటి ద్వారా మాట్లాడే మాటలలో ఎంతవరకు ఆ మాటలు న్యాయాన్ని అనుసరించి ఉంటున్నాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. అంటే ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తాను. కూతురుంది, కోడలుంది, ఇంట్లో ఇద్దరు ఉన్నారు. కూతురేమో హాయిగా మంచం మీద పడుకొని నిద్రపోతుంది, కోడలేమో ఇంటి పనులన్నీ చక్కబెడుతుంది. కూతురు ఏమంటుందో తెలుసా?
నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను, మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను పనిచేస్తానా ఏంది అని కూతురు కావాలనే మంచం మీద పడుకొని నిద్రపోతుంది, పని చేయదు. పండగ సందర్భంలో పిల్ల జల్ల అన్నీ వేసుకొని వచ్చి అమ్మగారి ఇంటి మీద పడిపోద్ది. మరి ఆ సందర్భంలో ఆ ఇంటి కోడలు ఆ పని చేసే విషయంలో ప్రయాసపడతా ఉంటే కూతుర్ని ఏమనకపోగా, లేమ్మా నువ్వు ఇలా పడుకుంటే ఎలాగయ్యిద్ది, మరి 10 మంది పండగ వచ్చినప్పుడు మరి 10 మంది కలిసి పనులు చేసుకోకపోతే పనులు ఎలాగా అవుతాయి అని కూతురుని మందలించాల్సిపోయింది. మందలించకుండా మనం ఏం మాట్లాడతామో తెలుసా? కూతురుని సమర్థిస్తూ మరి పనులు ఎవరు చేస్తారు, మరి పనులు ఇంటి పనులు అంటే మరి అలాగే ఉంటాయి, చేసుకోవాలని కోడల్ని దబాయించేవాళ్ళు ఎంతమంది లేరు? అసలు నోటి మాటల్లో న్యాయం ఉందంటారా? అంటే కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయమా? రూతు విషయంలో గమనించండి. రూతు అత్తైన నయోమి రూతు కోడలైనప్పటికీ, రూతు ఓర్ఫా కోడలైనప్పటికీ కోడలుగా వాళ్ళని పిలవటం లేదు, కానీ నా కుమార్తెలారా అని సంబోధించింది. రూతుకి నయోమి అత్త అయినప్పటికీ మీరు మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా వెళ్ళకుండా నేను నీతోనే ఉంటానని వచ్చింది అంటే తన తల్లిదండ్రులు చూపని అద్భుతమైన ప్రేమను అత్తగారి దగ్గర రూతు పొందుకుంది. అంత ప్రేమ ఆమె పొందుకోవడానికి గల కారణం ఏంటంటే నయోమి సొంత కూతురులాగా కోడల్ని చూసుకుంది. చాలాసార్లు మన కుటుంబ జీవన విషయాలలో మన మాటలలో న్యాయం ఉండదు. కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం అన్నట్టుగా మాట్లాడటం, నీ నోటి మాటలలో అన్యాయం ఉందని నువ్వు గమనించావా ఎప్పుడైనా? ఒకసారి మనం ఈ విషయాన్ని లోతుగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తుంటాం. పని చేసేటప్పుడు పొరపాటున ఆ పని చేసే అమ్మాయి చేతిలో నుంచి ఒక గాజు గ్లాసు ఏదన్నా కింద పడి పగిలిపోయింది అనుకుందాం. ఎస్, తప్పు చేసినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు మందలించటం అనేది తప్పు కాదు, సరిచేయాలి. కానీ అదే గద్దింపు అంటే ఆ పని మనిషి చేతిలో వస్తువు పగిలిపోయినప్పుడు నీకు వచ్చిన కోపం, నువ్వు అదే ఆ మాట, ఆ పని మనిషిని నువ్వు హెచ్చరించే మాట, అదే నీ సొంత కూతురు చేతుల్లో అది పగిలినప్పుడు, లేకపోతే నీ కొడుకు చేతుల్లో ఆ వస్తువు పగిలినప్పుడు అదే రీతిగా నువ్వు రెస్పాండ్ అవ్వగలుగుతున్నావా? ఎందుకని? కూతురనా, కొడుకనా? మన మాటల్లో ఎంత న్యాయం ఉందో దేవుడు చూస్తాడండి. ఇలాగ మనం ఆలోచించుకుంటూ వెళ్తే చాలాసార్లు మన నోటి మాటల్లో ఎంతో అన్యాయమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది, మీరు ఒకసారి నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి.
నిర్గమకాండం 23వ అధ్యాయం మొదటి వాక్యం. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వాక్య భాగం. నేను చదువుతాను, మీరు గమనించండి. లేని వార్తను పుట్టింపకూడదు. రైట్. తర్వాత అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. పలకటం అంటే నోటితో పలకటం అంటే దేంతో పలుకుతాం? నోటితో. అంటే నీ నోటితో నువ్వు పలికే మాటల్లో అన్యాయం ఉండకూడదు అనే విషయాన్ని గురించి చెబుతూ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే, నీ పొరుగు వాని మీద అన్యాయపు సాక్ష్యం పలకొద్దు అన్నాడు. అన్యాయపు సాక్ష్యం అంటే అర్థం ఏంది? అబద్ధపు సాక్ష్యం. పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనం గమనించినట్లయితే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు. అంటే నీ నోటితో నువ్వు నీ కన్నులతో చూడకుండా, నీ నోటితో నీ ఇష్టానుసారంగా నువ్వు అన్యాయపు సాక్ష్యాన్ని పలుకకూడదు అని చెప్తున్నాడు. అంటే నీ నోటి మాటలలో న్యాయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్, నువ్వు చూసావనుకో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నిజం చెప్పాలి. అంతేగాని నువ్వేదో ఊహించుకొని నువ్వేదో అది చేసుకొని మాట్లాడడానికి వీల్లేదు. అది రిపీట్ అవుతుంది. మొదటి విషయం నీ నోటి మాటలలో న్యాయం ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు తూచాడంటే కరెక్ట్గా ఉండాలి, తూగాలి. అది మంచిది. రెండో విషయాన్ని మీ ముందు ఉంచుతాను. నోటి మాటల్లోనే కాదండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ రాయబడిన మాట, యోబు గ్రంథం 21:27, మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. నోటి మాటల్లోనే కాదు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ తలంపులు కూడా నాకు తెలుసు, మీ తలంపులు కూడా నేను ఎరిగి ఉన్నాను. మీరు అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు అంటే అర్థం ఏంటంటే ఆలోచనలు, తలంపులు, అన్యాయముగా పన్నుచున్న పన్నాగాలు, తలంపులు, వాటిల్లో కూడా దేవుడు అన్యాయం ఉందని చూస్తున్నాడు. అంటే మీకు ఇది అర్థం కావడానికి దానియేలు దగ్గరికి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే, ఏ తప్పైనను లోపమైనను దానియేలులో కనబడలేదు. అతడు రాజునకు బహుగా నమ్మకస్తుడు. అందుకని రాజు ఏం చేశాడంటే, అందరికంటే కూడా హెచ్చుగా దానియేలుని హెచ్చింపజేశాడు. వాళ్ళందరి అధిపతుల్ని పిలిపించి, నేను మీ అందరి మీద దానియేలుని
మీ అందరి మీద ఒక 3 ప్రధానులను నియమించాలనుకుంటున్నాను. ఆ 3లో కూడా దానియేలు ప్రధానుడుగా ఉంటాడు. ఆ 3లో కూడా దానియేలు అధిపతిగా ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరి మీద పెద్ద దానియేలుగా చేయాలని అనుకున్నాడు దేవుడు. ఆయా రాజు అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? మిగిలిన వాళ్ళందరూ ఏం ఆలోచనలు చేశారు? వాడు యూదా దేశం నుండి వచ్చిన బానిస, వాడు నపూంసకుడు, వాడు మన మీద అధిపతి అవుతాడా? ఎలాగైనా సరే ఇది రాకుండా చెయ్యాలని పన్నాగాలు పన్నారంట. దానియేలులో ఏమైనా తప్పు ఉంటే కనుగొందాం అని దానియేలు యొక్క పనంతటిని ఇన్స్పెక్షన్ చేశారు. ఎక్కడ ఏ తప్పు కనుగొనలేకపోయారంట. వాళ్ళు ఎన్ని కోణాల్లో చూశారో అన్ని కోణాల్లో కనుగొనలేకపోయారు. ఇక ఒకటే ఆలోచించుకున్నారు, అతని దేవుని పద్ధతి విషయం అందే తప్ప మరి ఏ విషయంలో కూడా దానియేలుని మనం రాజు ఎదుట నేరస్తుడిగా రుజువు చేయలేము. అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు, దానియేలుని ఎలాగా నేరస్తుడిగా చేయాలి, అతని దేవుని పద్ధతి అని ఏంది? దేవుని పద్ధతి ఏంది అంటే దానియేలు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాడు దేవునికి. యెరూషలేము వైపు ఉన్న కిటికీని తెరిచి చేతులెత్తి దేవుని మందిరం వైపు దినమునకు 3 ప్రార్థన చేసే అలవాటు దానియేలుకు ఉంది. ఇప్పుడు వీళ్ళు పన్నాగం ఏంటో తెలుసా? వీళ్ళు చేసిన ఆలోచన ఏంటో తెలుసా? వీళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలుసా? మనమందరం రాజు దగ్గరికి వెళ్ళి రాజును పొగుడుదాం. రాజా, నీకెంత మహాత్యం, ఎంత ఆధిపత్యం ఉందంటే నువ్వు మామూలుడివి కాదు, దైవాంశ సంభూతుడివి. కాబట్టి ఏ దేవుడికో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నీకే ప్రార్థన చేయాలి అందరూ. ఎవ్వరూ ఇక మరి ఏ దేవుడు అవసరం లేదు, నీకే చేయాలి ప్రార్థన అన్నట్టుగా రాజు దగ్గరికి వెళ్ళి రాజును పొగిడి రాజును ఉబ్బి తబ్బి చేసి రాజా, ఈ దినం మొదలుకొని కొన్ని దినాల వరకు కూడా ఎవ్వరు ఏ దేవుడికి ఇక ప్రార్థన చేయడానికి వీల్లేదు, నీకే ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరైనా దీన్ని ధిక్కరిస్తే అతని సింహాల బోన్లో పడవేయాలి. ఎందుకు చేశారు ఈ ఆలోచన అంతా? ఎందుకు చేశారు ఈ తతంగం అంతా? దానియేలు చంపడానికి. వారి ఆలోచనల్లో చూడండి వారి దుష్ట పన్నాగాలు ఉన్నాయో. వారు నమ్మకంగా ఉండలేదు, పైపెచ్చు నమ్మకంగా ఉంటున్న దానియేలుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనల్లో తలంపులలో ఉన్న లోపం, ఉన్న అన్యాయం ఎంత భయంకరమైందో మీరు ఆలోచన చేయండి. మీ తలంపులు నేను ఎరుగుదును, మీ తలంపులు నేను ఎరుగుదును, మీ తలంపులు నేను ఎరుగుదును. అన్యాయముగా పన్నుచున్న మీ పన్నాగములు కూడా నాకు తెలిసి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ నోటి మాటల్లోనే కాదండి న్యాయం కనబడాల్సింది, ఇతరుల గురించి నువ్వు ఆలోచించే ఆలోచనల్లో కూడా న్యాయ సంబంధంగా ఉండాలి అవి. అదే నీ సొంత కొడుకునైతే అలాగ ఆలోచిస్తావా? నీ సొంత కూతురునైతే అలాగ ఆలోచిస్తావా? నీ సొంత వారినైతే నువ్వు అలాగా ఆలోచన చేస్తావా? నీలో ఒకడైతే అదే రీతిగా ఆలోచన చేస్తావా? దానియేలు చెరపట్టబడిన బానిస అనేగా నువ్వు తక్కువ చూపు చూసింది. అన్యాయంగా దానియేలు మీద ఏదో ఒకటి మోపి అతన్ని చంపాలనుకుంది. అదే నీ ఇంటి వాడైతే, నీ సొంత కడుపును పుట్టిన వాడైతే
అలాగ ఆలోచించం కదా. మన మాటల్లోనే కాదు, మన ఆలోచనలో, మన తలంపుల్లో కూడా అన్యాయం ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? యాకోబు ఏమన్నాడు? నాకు రావలసిన జీతం నువ్వు తీసుకొని వచ్చేటప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యము అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 30వ అధ్యాయం 33వ వాక్యం. ఆదికాండం మనం ఆ వాక్యంతోనే ఇది ప్రారంభించాం. ఆదికాండం 30వ అధ్యాయం 33వ వాక్యం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు లెక్క చూచి లేక విచారించి నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏమిటి సాక్ష్యం? నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. దేవుడు రాబోతున్నాడు. వచ్చే దేవుడు జీతం పట్టుకొని వస్తున్నాడు. ఆ జీతం అనేది దేవుడు ఎలా నిర్ణయిస్తాడో తెలుసా? నీ న్యాయ ప్రవర్తనను బట్టి జీతం. మంచిది. మరొక విషయాన్ని చెప్పి నేను ఈ దినపు వాక్య భాగాన్ని నేను క్లోజ్ చేస్తాను. మరలా రేపు మిగిలిన విషయాలు మనం చెప్పుకున్నాం. లేవీకాండం 19వ అధ్యాయం 36వ వాక్యం. లేవీయ కాండము 19వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. న్యాయమైన త్రాసు, న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. మూడో విషయం, మొదటిది నీ మాటల్లో న్యాయం కనబడాలి. రెండోది నీ తలంపుల ఆలోచనల్లో కూడా దేవుడికి న్యాయం కనబడాలి. మూడవది నీ వ్యాపారములో న్యాయం కనబడాలి. దేనిలో? నీ వ్యాపారంలో, నీ వర్తకములో, నీ వర్తక వాణిజ్య వ్యాపారాలలో న్యాయం కనబడాలి. దేవుడు అంటాడు న్యాయమైన త్రాసు. కొన్నిసార్లు మన దగ్గరికి కూరగాయలు అమ్మడానికో లేకపోతే ఇంకొకటి అమ్మడానికో కొంతమంది వస్తుంటారు. వాళ్ళ చేతిలో త్రాసు ఉంటుంది. ఆ త్రాసులో ముళ్ళు తిరగనివ్వకుండా ఇలా పట్టుకొని వెయిటేజ్ సరిగా తోగకుండా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని సందర్భాలలో మీరు కానీ గమనించితే తూనికలు కొలతల శాఖల వారు ఆయా సమయాల్లో కిరాణా కొట్ల మీద దాడి చేసి కిరాణా కొట్లలో వాళ్ళు వాడుతున్నటువంటి ఆ కేజీ రాళ్ళు అదంటాయి కదా, వాటిని ఏమంటారు? గుండ్లు, న్యాయమైన గుండ్లు. అంటే కేజీ రాయి లేక అర కేజీ రాయి మొదలుగున్నాయి కదా, అవి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కొలతలు తూనికల శాఖ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు కరెక్ట్గా చూసి, ఒకవేళ రాయి దాని మీద పెట్టి తీసి ఆ ఇనుము అరిగిపోతుంటుంది కదా, అక్కడ వెయిట్ కొంత లాస్ అయ్యింది. ఆ లాస్ అయిన వెయిట్ని ఆ రాయికున్నటువంటి వెనకున్నటువంటి బెజ్జంలో సీసాన్ని కరిగించి పోసి కరెక్ట్గా దాన్ని సమతూకం అయ్యేటట్లుగా చేసి వాళ్ళు ఇస్తారు. కొంతమంది అలా చేయరు. ఆ రాయిని అరగదీసి ఆ కేజీ రాయి ఒక 100 గ్రాములు తగ్గిపోద్ది. కేజీ పంచదార మన ఇంటికి వెళ్ళి మన గెంజుక చూసుకుంటే 900 గ్రాములే ఉంటుంది. అది వ్యాపారంలో మోసం. ప్రభు అంటాడు
నీ వాణిజ్యంలో, నీ వర్తకంలో, నీ వ్యాపారంలో నువ్వు ఎలాగ ఉండాలి అంటే న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి. అంటే కొలతలు, తప్పు కొలతలు కొలవకూడదు. నువ్వు తప్పు కొలతలు కొలవకూడదు. తప్పు కొలతలు కొలవకూడదు. పూర్వకాలం నేను చిన్నప్పుడు ఆ రేషన్ షాప్ దగ్గర కిరోసిన్ ఇచ్చేవాళ్ళు. అదొక బుడ్డిలాగా ఉండేది. దానిలో చూస్తేనేమో లీటర్ ఉండేది, ఇంటికి వచ్చినాక చూస్తేనేమో లీటర్ ఉండేది కాదు, అది తగ్గిపోయి ఉండేది. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా కానీ గమనించండి, నీ వాణిజ్యంలో, నీ వర్తకంలో, నీ వ్యాపారంలో నువ్వు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు ఆ కొలతల విషయంలో, లేకపోతే వాటన్ని ఆ వ్యాపారం విషయంలో న్యాయమైన ప్రవర్తన దేవుడు కోరుతున్నాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను. ఈ వ్యాపార రంగంలో ఉండే కొంతమంది నాకు తెలుసు. ఒకరోజు ఒక పల్లెటూరు, అది అంటే మేము కొండల్లో దేవుని సేవకు వెళ్తాము. మా సహోదరుడు కొండల్లో థామస్ అని ఉన్నాడు. అక్కడికి వాళ్ళ ఊరికి వెళ్ళే ముందు ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో కిరాణా కొట్టు ఉంది. ఆ కిరాణా కొట్టులో ఒకరోజు జరిగిన విషయం చెప్తున్నా. ఏం జరిగిందయ్యా అంటే, కొండల మీద ఉన్న వాళ్ళు పండిన పంటను కిందకు తీసుకొచ్చి ఈ షవకారికి అమ్ముతారు. ఈ షవకారి మారు వ్యాపారానికి వాళ్ళకి బట్టలో, లేకపోతే పంచదారో, లేకపోతే ఉప్పో, లేకపోతే కిరోసినో ఇలాంటివి వాళ్ళకి ఇస్తాడనమాట. వాళ్ళతో పాటు వాళ్ళు కొండల మీద నుంచి పండించిన పంట తీసుకొచ్చి ఆ పప్పులే కానీ, ఉప్పులే కానీ, కూరగాయలే కానీ మొత్తం ఈ వ్యాపారికి ఇస్తారు కదా. ఇతను వాళ్ళ దగ్గర నుండి కొని తన ఊళ్ళో వాళ్ళకి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వాటిని అమ్ముతాడనమాట. ఇతను చేసే వ్యాపారం అది. ఒకరోజు మేము అక్కడ కూర్చొని గమనిస్తూ ఉన్నాం. కొంతమంది తీసుకొచ్చి వాళ్ళు పండించిన బియ్యాన్ని, పప్పుల్ని, ఉప్పుల్ని మూటలకు కట్టుకొని వచ్చి నెత్తి మీద పోసుకొని వచ్చి పాపం కొండ ప్రాంత ప్రజలు, చాలా కష్టపడుతున్న ప్రజలు వచ్చి ఆయనకి అమ్ముతున్నారు. అమ్మేటప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళ భార్యని పిలిచి ఏమన్నాడు తెలుసా? ఏమే, పెద్దోడి చేత మానికి పంపించు పెద్దోడి చేత అన్నాడు. మేమనుకున్నాము పెద్ద కొడుకు చేత మానికం పంపించమని అన్నాడు కదా అనుకున్నాం మేము. ఆవిడ వచ్చి ఏమందంటే, మానికి ఒకటి అతని చేతుల్లో పెట్టి, పెద్దోడు పనిలో ఉన్నాడండి అందుకని నేనే తెచ్చానులే అని ఒక మానికి చేతిలో పెట్టింది. ఆ మానికి చేత శుభ్రంగా కొలుసుకొని లోపల పోసుకున్నాడు. వాళ్ళు అలాగే వెళ్ళారో లేదో ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ఆ సరుకుల కోసం కొనడానికి వచ్చారు అదే కొట్టుకి. వాళ్ళు అలాగే వెళ్ళారు, వీళ్ళు వచ్చారు. ఏమండి, ఈయనేమన్నాడు తెలుసా? ఏమై, చిన్నోడి చేత మానికిచ్చి పంపించు అన్నారు. ఆవిడ మళ్ళా వచ్చి ఏమన్నా తెలుసా? చిన్నోడు పనిలో ఉన్నాడు కానీ నేనే తీసుకొచ్చి ఎత్తున్నానులే అని చెప్పేసి ఇచ్చింది. ఇంకో మానికి తెచ్చింది. అంటే ఆయన కొనేటప్పుడేమో పెద్దోడిని తెమ్మన్నాడు, పెద్ద మానికి తెచ్చింది. అమ్మేటప్పుడేమో చిన్నోడిని తీసుకురమ్మన్నాడు. ఆవిడేమో లోపల నుంచి నైస్గా, ఇవన్నీ నాకేమో అర్థం కాల. ఏంది ఆ మానికి ఉంది కదా అంటే ఆ మానికి దాచి కింద పెట్టేసేసి ఈ మానికి తెమ్మన్నాడు అనమాట. అప్పుడు నా పక్కన ఉన్న అన్న
అన్న మీకు తెలియదన్నా వీళ్ళ తెలివితేటలు ఈ వ్యాపారం చేస్తారు వీళ్ళందరూ కూడా. అంటే పెద్దోడిని తెమ్మనమంటే మనం ఏమనుకుంటామంటే పెద్దోడిని తీసుకురమ్మంటున్నాడు కావాలా, ఇంట్లో ఉంది కావాలా మానికి అనుకుంటాం. అది కాదు, పెద్ద మానికి తెమ్మని అర్థం అంట. చిన్నోడిని తీసుకురా అంటే చిన్నోడికి ఇచ్చి పంపించు అని అంటే చిన్న మానికి అనమాట. అంటే కొలతలు పరిమాణాల్లో తేడా. న్యాయమైన తూము కాదు అది, న్యాయమైన పడి కాదు అది, న్యాయమైన మానిక కాదు అది. అంటే సరుకు నువ్వు కొనేటప్పుడేమో పెద్దది, మళ్ళీ నువ్వు అమ్మేటప్పుడేమో చిన్నది. ఇదే కదా దొంగ వ్యాపారం అంటే. ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి దొంగ వ్యాపారాలు చేయమాకండి. నీ వర్తకంలో, నీ వ్యాపారంలో, నీ వాణిజ్యంలో, నువ్వు కొలిచే కొరతల్లో ఆ పరిమాణాలు, ఆ పైన వాక్యంలో మనం చదివితే కొలతలో కానీ, తూనికలో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయం చేయకూడదు అన్నాడు. మీరు అన్యాయము చేయకూడదు అన్నాడు. నీ వ్యాపారంలో నువ్వెంత మాత్రమును అన్యాయం చేయకూడదు. న్యాయంగా వ్యాపారం చేసుకో. తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటా. చిన్నమ్మాయి చేత పెద్దమ్మాయి చేత, చిన్నోడి చేత పెద్దోడి చేత ఇప్పించమంటే అలాంటి పిచ్చి పనులు చేయమాకండి. నువ్వెంత న్యాయంగా ఉంటావో. ఇంతకుముందు మనం యెషయా గ్రంథంలో మనం చదివాం, వారి నడవడిలో న్యాయం కనబడలేదు కాబట్టి వారు ఎంత న్యాయం జరగాలని ఎదురు చూసినా వారికి న్యాయం జరగల. నువ్వు అన్యాయం చేస్తూ, అన్యాయంలో జీవిస్తూ, ఇతరులకు అన్యాయం చేస్తూ ఉంటే నీ జీవితంలో కూడా దేవుడు నీకు న్యాయం చేయడానికి ఇష్టపడ్డావు. దేవుడు నీకు న్యాయం చేయాలంటే ఎవరికి చేస్తాడే అంటే తమ నడవడిలో న్యాయ ప్రవర్తన కలిగిన వారికి దేవుడు న్యాయం చేస్తాడు. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాల్లో రేపు ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మేము ఏ విషయాల్లో ఏ విధంగా న్యాయమును అనుసరించి నడుచుకోవాలో, యోబు వలె మేము న్యాయవంతులమని సాక్ష్యం పొందేటట్లుగా మా ప్రవర్తన ఎలా ఉండాలో ప్రభువా మీరు మాతో మాట్లాడారు. జీతం ఇవ్వడానికి నువ్వు వస్తున్నావు ప్రభువా. వచ్చినప్పుడు మా న్యాయ ప్రవర్తనే నీకు సాక్ష్యమని యాకోబు ఆ దినాల్లో అన్నాడు. అవును ప్రభువా, భూమి మీద బలవంతులు బలహీనులను అన్యాయం చేస్తున్న దినాల్లో మేము ఉన్నామయ్యా. భూమి మీద ఎక్కడ చూసినా అన్యాయమే. అయితే దేవుని బిడ్డలుగా మేము వారి వలె అన్యాయం చేస్తూ ఉండకూడదని వారిలో నుండి వేరై మేము మా నడవడిలో న్యాయము గలవారిగా నీ కన్నుల ఎదుట నిలవాలని మీరు మాతో మాట్లాడారు. నోటి మాటలలో న్యాయం ఉండాలని, ఆలోచన తలంపులలో కూడా న్యాయం ఉండాలని, మేము చేసే వ్యాపారంలో కూడా, కొలతల్లో కూడా, పరిమాణాల్లో కూడా, తూముల్లో కూడా ప్రభువా న్యాయం ఉండాలని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ విధమైన న్యాయ ప్రవర్తన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇంకా మిగిలిన విషయాలు రేపు మేము ధ్యానించుకోవడానికి నీ కృప చూపించండి. ఈ వాక్యమైన బిడ్డలందరినీ రాత్రి శుద్ధీకరించి న్యాయవంతులుగా చేసి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. మీ నడవడిలో దేవుడు మిమ్మల్ని చూచినప్పుడు మీలో న్యాయము కనబడేటట్లుగా న్యాయాన్ని ప్రేమించి హత్తుకొనుండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రేపు కలుసుకుందాం. ప్రార్థన చేయండి. మరి ఈ దినమున తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి
నా అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మరి నేను ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ చిక్కుపడ్డాను. మరి నన్ను పంపే ఏర్పాట్లు చేయండి అని, ప్రభు చిత్తమైతే త్వరగా మరి మీ మధ్యకు రావడానికి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. సబ్స్క్రైబ్. మన ఐజక్ బాబు కొన్ని విషయాలు సబ్స్క్రైబ్ గురించి ఐజక్ బాబు చెప్తారంట. సబ్స్క్రైబ్ గురించి కనబడదురా. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో యూట్యూబ్లో గ్లోరియస్ గాస్పెల్ VZM అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఇంకా ఈ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. అనేకులకు యూట్యూబ్ ఛానల్ను పరిచయించండి, తెలియపరచండి, ఇంకా వివరించండి. ఫేస్బుక్ అయితే ఎలీషా ముప్పా అని కొట్టండి, మీకు ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.